అయోధ్య సహా దేశమంతా రామనామస్మరణలో మునిగిపోయింది. శతాబ్దాల భారతీయుల కల నిజమయ్యే ముహూర్తం సమీపిస్తోంది. మరి అయోధ్యాపురిలో రాముడికి పూజలు ఎలా జరుగుతాయి? ఏ ఆచార సాంప్రదాయాల ప్రకారం రామ్ లల్లాను పూజిస్తారు? అసలు అయోధ్యలోనే బాలరాముడి రూపంలో శ్రీరాముడు ఎందుకు దర్శనమిస్తున్నారు? సాక్షి ప్రత్యేక కథనం. యావత్ భారతం ఎదురు చూస్తున్న మధుర క్షణాలకు గడువు దగ్గర పడుతోంది. అయోధ్యాపురి ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. 22న జరిగే రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజు రూపొందించిన నిలబడ్డ భంగిమలో ఉన్న బాలరాముడి విగ్రహం గర్భగుడికి చేరింది. ప్రతిష్టకు ముందే ఆ దివ్య రూపము ఫోటోలు చూసి రామభక్తులు తరించిపోతున్నారు. ఆలయ నిర్మాణం ఒక ఎత్తైతే ఆలయంలో కొలువుదీరే బాలరాముడి దివ్య విగ్రహం మరో ఎత్తు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాధాన్యత ఉంది. విగ్రహ ప్రతిష్టాపన జరగకుంటే ఆరాధన అసంపూర్ణమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే యావత్ దేశం అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న చారిత్రక అయోధ్యలో రాముడికి ఎలా పూజలు జరుగుతాయన్నది సర్వత్రా ఆసక్తిని కలిగించే అంశం. ఇంతకు ముందున్న రాముడి విగ్రహానికి ఏ రకంగా పూజలు చేశారన్న చర్చ కూడా ఈ ప్రాణ ప్రతిష్ఠ వేళ మొదలైంది. రామ్లల్లాకు చేపట్టబోయే ఆచార వ్యవహారాల విషయంలో దేశంలోని ప్రముఖ పండితులందరితో సంప్రదించిన ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర భారతదేశంలో రామానుజుల పరంపరలో ఒకరైన రామనందీయుల పేరిట ఉన్న ఆచార వ్యవహారాలతో అయోధ్య రాముడికి పూజలు అందించాలని నిర్ణయించింది. ఇక్కడ ఉత్తర భారతదేశంలో ప్రధానంగా రామానుజారి వారి యొక్క అనుయాయులైనటువంటి రామానందాచార్యుల వారు విశేషంగా వైష్ణవ సంప్రదాయాన్ని ఇక్కడ ప్రతిపాదించి లేదా ఇక్కడ ప్రచారం చేసినటువంటి కారణంగా ఉత్తర భారతదేశంలో రామానందీయ సంప్రదాయం అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయంలో పూజలు కూడా అనాది కాలం నుంచి రామానందీయ సంప్రదాయం ప్రకారంగా జరుగుతున్నాయి. బాలరాముడికి ఉదయం బాలభోగంతో మొదలయ్యే సేవలు రాత్రి శయనహారతి వరకు నిరంతరాయంగా సాగుతాయి. బాలభోగం అని ఉంటుంది, మధ్యాహ్నం భోగహారతి అని ఉంటుంది, ఈ రకమైన రాత్రి శయనహారతి ఉంటుంది, సంధ్యాహారతి ఉంటుంది. ఈ రకమైనటువంటి వారి యొక్క సంప్రదాయం ప్రకారంగా ఇక్కడ పూజా పద్ధతులన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇతరత్ర ఉత్సవాలు, క్రతువులు వగైరాలు అనేటువంటివి పరంపరగా ఇక్కడ సాగుతూ వచ్చినాయి. అందరికీ ఆ రాముడు దేవుడే, కానీ అయోధ్యవాసులకు మాత్రం ఆ రాముడు బాలరాముడే. శ్రీరాముడి జన్మస్థలం కూడా అయోధ్యే. అందుకే ఆయనకు విశిష్టంగా కొన్ని పూజలు కూడా జరుగుతాయి. జన్మభూమి అయినటువంటి కారణం చేత ఇక్కడ జన్మించాడు కాబట్టి, బాలుడిగా జన్మించాడు కాబట్టి బాలరాముడి విగ్రహాలు ఇక్కడ 1949వ సంవత్సరము డిసెంబర్ నెల 22వ తేదీ అర్ధరాత్రి వెలిసిన విగ్రహాలు బాలరాముడు. 4 అన్నదమ్ములు వెలిశారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 వెలిశారు. అప్పటి నుంచి బాలరాముడి యొక్క దేవాలయమే ప్రారంభం నుంచి కూడా లవుడు రామ యొక్క అవతారం, రామావతారం పరిసమాప్తి తరువాత ఆయన కుమారుడైనటువంటి లవుడు, కుశులు కలిసి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారని, రామ జన్మభూమి మందిరం ప్రారంభం అప్పుడు అయిందని చెప్పని, అప్పుడు ఇక్కడ జన్మించిన స్థలం కాబట్టి బాలరాముడిని వారు ప్రతిష్ఠించారని చెప్పని, ఆ రకంగా ఇక్కడ మాత్రమే బాలరాముడు ఉంటాడు. పూజలతో పాటు అసలు ప్రాణప్రతిష్ఠ క్రతువు ఏ విధంగా ఉండబోతుందన్నది రామ భక్తులందరి మదిలోనూ మెదులుతున్న అంశం. అనేక రకాల క్రతువుల అనంతరం రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. విగ్రహ ప్రతిష్ఠలో ఈ క్రతువు ఎంతో ముఖ్యమైందని పండితులు చెబుతారు. సాధారణమైనటువంటి పద్ధతిలో ఉంటే తీవ్రమైనటువంటి దృష్టి ఉంటుంది. తీవ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి దృష్టి కనుక సాధారణమైనటువంటి మానవులపైన కానీ ఇతరతరమైన కానీ ప్రసరించకుండా ఉండేటువంటి విధంగా దాని ప్రకారంగా చూడి అద్దం ముందు దృష్టిని ముందుగా దృష్టిని ప్రసరింప చేయడం అనేటువంటిది ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ అద్దం పగిలిపోతుంది, అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియలన్నీ కూడా ధార్మికమైనటువంటి ప్రక్రియలు. ఇక ప్రాణ ప్రతిష్టకు ముందే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఆ కోదండ రాముడికి కోట్లాది కానుకలు అందుతున్నాయి. జనకపురి మధ్యప్రదేశ్ నుంచి విలువైన కానుకలు రామయ్యకు చేరనున్నాయి. కౌసల్యాదేవి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన ఆవిడ. అందుకని ఛత్తీస్గఢ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 300 టన్నులు బియ్యాన్ని రాముల వారికి పంపారు. అట్లాగే జనక మహారాజు యొక్క పుత్రిక సీతాదేవి, జనకపురి ఆయన యొక్క రాజధాని, జనక మహారాజు యొక్క రాజధాని. ఆ రాజధాని నుంచి పుట్టింటి తరఫు నుంచి సారే అనేటువంటి పేరుతోటి అనేకమైనటువంటి ఆభరణాలు, వస్తువులు, మంచము, కుర్చీ, అద్దము, ఇలాంటి నిత్య ఉపయోగకరమైనటువంటి వస్తువుల దగ్గర నుంచి పండ్లు, ఫలాలు, వస్త్రాలు, ఆభరణాలు, ఇంటికి కావాల్సినటువంటి వంట చేసుకునేటువంటి పాత్రలతో సహా వాళ్ళు తీసుకొని సమర్పించారు.
ఇలా జగదభిరాముడు ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతూ ఉండగా ఆయనకు నిర్వహించే పూజా క్రతువులు కూడా అంతే వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన రామభక్తులు అయోధ్య అందాలు చూసి పులకరించిపోతున్నారు. మార్చి నెలాఖరు వరకు ఇదే రద్దీ ఉంటుందని అంచనా. అందుకు తగ్గట్టుగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అయోధ్య తీర్థ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.